ఈ గ్లాస్ గోడల మధ్య మనుషులు విలువలు కాదు, విలువలే మనుషుల్ని కొలిచే ఒక ప్రపంచం ఉంది. ఇక్కడ సక్సెస్ అంటే పవర్, ప్రెస్టేజ్, ప్రైస్ ట్యాగ్. ఆ ప్రపంచానికి రాజు హైదరాబాద్ కార్పొరేట్ సామ్రాజ్యంలోని మహారాజు, సీఈఓ రాజు. తన నిర్ణయాలే చట్టం, తన మాటలే ఫైనల్. కస్టమర్ అంటే మన టైం వేస్ట్ కాకూడదు, మన లెవెల్కి ఉండాలి అని ఆయన అహంకారం గదంతా నింపుతుంది. ఆ వాతావరణంలో నంబర్స్కే విలువుంది. మనుషులకన్నా డేటానే గొప్పదని నమ్మే ఆఫీసు థండర్ లైట్ల మాదిరి ఆకర్షణగా కనిపిస్తుంది. ఆ రోజు ఒక ఉద్యోగి చెబుతాడు, సర్, ఒక సాధారణ కస్టమర్ అపాయింట్మెంట్ అడిగాడు. రాజు నవ్వుతూ, సాధారణ కస్టమరా? మా బ్రాండ్కి అలాంటివాళ్ల అవసరం లేదు. సాధారణమంటే ఇక్కడి చిన్నచూపు. అలాంటి చోటే నిశ్శబ్దంగా ఒక సాధారణ మనిషి అడుగుపెడతాడు. మురళి, సాధారణ షర్టు, సూటిగా మాట్లాడే కళ్లతో. నాకు మీ ప్రాడక్ట్ గురించి మాట్లాడాలి అని చెప్తాడు. కాని వినడానికి చెవుల్లేవు, చూడడానికి చూపులూ లేవు. మీకు సరైన ఆఫీస్ కాదనుకుంటా అని ఉద్యోగి దూరంగా తోసేస్తాడు. మీరు ఈ మాసిన షర్టు ధరించి మా బోర్డ్రూంలోకి వస్తారా అని రాజు తక్కువగా మాట్లాడతాడు. గదంతా నవ్వులతో నిండుతుంది. కాని ఆయన మనసు మాత్రం మూగగా మండుతుంది. అవమానం కొన్నిసార్లు అరవదు, మౌనంగా అగ్నిలా పుడుతుంది. మురళి మౌనంగా తల తిప్పుకుంటాడు. ఇది ఇంకా ముగియలేదు. ఎందుకంటే సత్యానికి టైమింగుంటుంది. ఇదే లైఫ్, పవర్ అంటే ఇదే అని రాజు గర్వంగా చెప్తాడు. కాని పవర్ వినయం లేకపోతే ఖాళీ శబ్దం మాత్రమే. కొన్ని కథలు ఇక్కడే మొదలవుతాయి. అదే రోజు సాయంత్రం అదే మనిషి తిరిగివస్తాడు. ఈసారి చేతిలో ఒక బహుమతి పెట్టా. రాజు విసుగ్గా అడుగుతాడు, మళ్ళీ మీరు? మురళి శాంతంగా చెప్తాడు, ఈసారి మాటల కోసం కాదు, ఒక బహుమతి కోసం. బాక్స్ తెరవబడింది. లోపల మాటలు కాదు, సాక్ష్యాలు. రాజు టీం షాక్లో పడుతుంది. ఇవి ఇంటర్నల్ డేటా. ఎవరో కేకవేస్తారు. మురళి స్వరం నిశ్శబ్దంగా కాని దృఢంగా, లోపాలు దాచవచ్చు, కాని సత్యం కాదు. నేను రిటైర్డ్ ఇంజనీర్ని, గ్లోబల్ ఇన్వెస్టర్ని. సాధారణంగా కనిపించినవాడు అసాధారణ సత్యమయ్యాడు. మొదటిసారి రాజు మాటల్లేకుండా నిలబడ్డాడు. మురళి చెప్తాడు, ఒకరోజు వర్క్షాప్ నేనేమీ తీసుకోను, ఎందుకంటే కొన్ని పాఠాలు అమ్ముడుపడవు. అహంకారం ఉన్న గది ఇప్పుడు పాఠశాల అయింది. కస్టమరంటే ఆదాయం కాదు, గురువు. ఈ మాటతో గది సైలెంట్ అయిపోతుంది. అసలు సమస్య ప్రాడక్ట్ కాదు, మన దృష్టి. మీ ప్రాడక్ట్ కాదు, మీ వినయం మార్కెట్లో అమ్ముడుపోతుంది. రాజు లోపల ఒక యుద్ధం మొదలవుతుంది, బిట్వీన్ ఈగో అండ్ ఎన్లైటన్మెంట్. నోట్స్ పడుతున్నాయి. అహంకారం కాదు, నిజమైన లెర్నింగ్. కొన్ని క్లాసులు చప్పట్లతో కాదు, మౌనంతో ముగుస్తాయి. సక్సెస్ వినయం లేకపోతే ఖాళీ. రాజు తలవంచి చెప్తాడు, సర్, థ్యాంక్యూ. మురళీ నవ్వుతాడు, ఇది థ్యాంక్స్ కాదు, బాధ్యత. ఆ రోజు కంపెనీ కాదు, మనిషి మారాడు. అవమానించిన కస్టమర్లకు తలుపులు కాదు, మనస్సులు తెరుచుకున్నాయి. రాజు తన పాత కస్టమర్ల ముందు చెప్తాడు, క్షమించండి, మేం మిమ్మల్ని గౌరవించలేదు. క్షమాపణ పవర్కి మించిన శక్తి. ఇప్పుడు ఆ ఆఫీస్లో నెంబర్ల కన్నా మనుషులే ముఖ్యం. సక్సెస్ టేబుల్పై ఒక కొత్త బోర్డుంది, వీ డీల్ విత్ డిగ్నిటీ. గురువు వెళ్ళిపోతాడు, కాని పాఠం మిగిలిపోతుంది. గురువు ఎక్కడైనా ఉంటాడు. సాధారణ మనిషి దగ్గర నేర్చుకోవడమే నిజమైన గొప్పతనం. వినయం లేకపోతే సక్సెస్ రాదు.